పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 30వ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పఠనము సామువేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు, మరియు 5వ వచనం నుండి 10వ వచనం వరకు, మరియు 13వ వచనం నుండి 17వ వచనం వరకు. భక్తి కీర్తన 51వ కీర్తన 3, 4, 5, 6, 7, 10, 11 వచనాలు. సువార్త పఠనం మార్కు సువార్త 4వ అధ్యాయం 26వ వచనం నుండి 34వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. ఆయన ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యం ఇట్లున్నది. విత్తువాడు ఒకడు తన పొలంలో విత్తనములను వెదజల్లి తన పనిపాట్లలో మునిగి ఉండెను. వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు వెన్ను, అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయనారంభించును. ఆవగింజ ఉపమానం. యేసు మరల ఇట్లు అనెను, దేవుని రాజ్యంను దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దాన్ని వర్ణింపదగును? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేక ఆయన ఏమీయూ బోధింపలేదు. కానీ ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు స్పష్టముగా తెలిపెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు మనకు ఎంతగానో పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. మరి మొదటి పఠనం చూసినట్లయితే మహారాజు లాంటి దావీదు కూడా పాపం చేయటం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఆయనకు ఎందుకు పాపం చేయాల్సి వచ్చింది అని మనం ధ్యానిస్తే, పాపం మనల్ని ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే అది మానవ నైజం. కానీ క్షమించటం దేవుని యొక్క కృప. 2వ సామువేలు గ్రంథం 11వ అధ్యాయం. దావీదు బెత్షెబను చూసి వ్యభిచారం చేశాడు. తరువాత తన పాపాన్ని దాచేందుకు ఉరియాను మరణానికి పంపించాడు. రాజులు యుద్ధానికి వెళ్ళే కాలంలో దావీదు యెరూషలేములోనే ఉన్నాడు. యుద్ధానికి వెళ్లాల్సిన సమయంలో దావీదు ఇంట్లోనే ఉన్నాడు. ఖాళీతనం, నిర్లక్ష్యం పాపానికి మొదటి అడుగు. దావీదు తన మేడపై నడుచుండగా ఒక స్త్రీ స్నానం చేయుచుండుట చూసెను. కన్నుల దురాశ లోకం నుండి వచ్చును. చూసిన దాన్ని అక్కడే ఆపలేదు. చూడటం, ఆశించటం ఒక పనిగా పెట్టుకున్నాడు. అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. దావీదు దూతలను పంపి ఆమెను తీసుకుని వచ్చాడు. రాజు ఉన్న అధికారాన్ని స్వార్థానికి వాడాడు. దావీదు తన పాపాన్ని దాచుటకు ఉరియాను యుద్ధములో ముందు భాగాన ఉంచుడని ఆజ్ఞ ఇచ్చాడు. తన పాపములను దాచుకున్నవాడు సఫల మగడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. ఒక పాపం మరొక పాపానికి దారితీసింది. హృదయ బలహీనత. నేను పాపంలోనే పుట్టి తిని. కీర్తనలు 51:5వ వచనం. దావీదు గొప్ప విశ్వాసి అయినా మనిషిగా బలహీనతలు ఉన్నవాడే. నేను యెహోవాకు విరోధముగా పాపం చేసి తిని హృదయ వేదనతో ప్రార్థించాడు. దేవా, శుద్ధమైన హృదయము నాలో సృజింపుము. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం. వీరికి నలిగిన హృదయాన్ని
దేవా నీవు తృణీకరించవు అని ప్రార్థన చేయటం మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన ప్రశ్న ఆలోచించబోతూ ఉన్నాం. దేవుని హృదయానుసారుడైన దావీదు ఎందుకు పాపం చేశాడు? దావీదు గొర్రెల కాపరి, గొలియాతును జయించిన వీరుడు, కీర్తనకర్త, దేవుని హృదయానుసారుడైన మనిషి. అలాంటి వ్యక్తి ఎలా అంత పెద్ద పాపములు పడిపోయాడు? ఈ సంఘటన మనకి ఏమి బోధిస్తుంది? దావీదు యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో దావీదు ఇంట్లోనే ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, జాగ్రత్తగా ఉండండి, మీరు శోధనలో పడకుండానట్లు ప్రార్థించండి. ప్రతి మనిషి తన స్వంత దురాశ చేత లాగబడిపోయి పాపానికి లోనవుతాడు. ఆ పాపం హృదయంలో మొదలవుతుంది. వినాశనానికి ముందు గర్వం వస్తుంది. ఉరియాను యుద్ధపు ముందు భాగంలో ఉంచాడు. తన పాపములను దాచుకునేవాడు సఫలము అవడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు దావీదు పాపాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఎంతగా అంటే ఆయన ఒక పాపాన్ని తప్పించుకోవటానికి మరొక పాపాన్ని చేయాల్సి వచ్చింది. మరి మన జీవితంలో కూడా అనేక మార్లు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉంటాం. అయినప్పటికీ దయగల దేవుడు మనలందరినీ క్షమించి మరొకసారి మన జీవితానికి అవకాశాన్ని ఇస్తారు అనటంలో సందేహం లేదు. ఈనాటి సువార్త పఠనం మనం ధ్యానించినట్లయితే ప్రభు మనతో ముచ్చటిస్తున్నటువంటి గొప్ప వాక్యాలు ఏమనగా, దేవుడు ఎల్లప్పుడూ తన అధికారాన్ని తెలియచేస్తూ ఉంది. దైవ రాజ్యం గురించి మనకు తెలియచేస్తూ ఉంది. దైవ రాజ్యం నిశ్శబ్దంగా పెరిగే శక్తి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన బోధలో తరచుగా ఉపమానాలు ఉపయోగించాడు. ఎందుకంటే ఉపమానాలు మన రోజువారీ జీవితానికి దగ్గరగా ఉంటాయి. ఈరోజు స్వార్థలో యేసు ప్రభు 2 చిన్న ఉపమానాల ద్వారా దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుందో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. విత్తనం నిశ్శబ్దంగా పెరుగుతుంది. యేసు చెప్పిన మొదటి ఉపమానం ఇలా ఉంది. ఒక మనిషి భూమిలో విత్తనం వేస్తాడు. అతడు నిద్రపోతాడు, లేస్తాడు, కానీ విత్తనం ఎలా పెరుగుతుందో అతనికి తెలియదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, విత్తనం పెరగటానికి మనిషి ప్రతి క్షణం శ్రమించాల్సిన అవసరం లేదు. భూమి తనంతట తానే ఫలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక అర్థమేమనగా, విత్తనం దేవుని వాక్యం, భూమి మన హృదయం, రైతు దేవుని పనిలో పాల్గొనే మనం. మన పని ఏమిటంటే వాక్యాన్ని విత్తడం, ఫలితాన్ని ఇవ్వడం దేవుని పని. చాలాసార్లు మనం ఇలా అనుకుంటూ ఉంటాం, నేను ప్రార్థిస్తున్నాను కానీ మార్పు కనిపించడం లేదు, నా కుటుంబంలో విశ్వాసం పెరగటం లేదు. కానీ యేసు చెబుతూ ఉన్నాడు, దేవుని కార్యం నిశ్శబ్దంగా జరుగుతుంది. మనకు కనిపించకపోయినా దేవుడు పని చేస్తూనే ఉంటాడు. సమయం వచ్చినప్పుడు ఫలితం లభిస్తుంది. పంట సిద్ధమైనప్పుడు వెంటనే కొయ్య వేస్తాడు అని యేసు అంటాడు. మన జీవితంలో ప్రార్థనలకు సమాధానం, మార్పు, ఫలితం అన్నీ దేవుని నిర్ణీత సమయంలోనే జరుగుతాయి. ఆవుగింజ ఉపమానం చిన్నది కానీ గొప్పది. యేసు 2వ ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఆవుగింజ చాలా చిన్నది, కానీ అది పెరిగినప్పుడు పెద్ద చెట్టుగా మారుతుంది. సందేశం, దేవుని రాజ్యం చిన్నగా ప్రారంభమవుతుంది, కానీ దాని ఫలితం గొప్పది. యేసు జీవితం కూడా అలాగే ప్రారంభమైంది. ఒక పల్లెటూరులో జన్మ, కొద్దిమంది శిష్యులు, శిలువ మరణం. కానీ ఈరోజు ఆ రాజ్యం ప్రపంచమంతా వ్యాపించింది. మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అంటే, చిన్న ప్రార్థన, చిన్న సేవ. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ పవిత్ర వాక్యం ద్వారా మన హృదయాలతో నీవు మాట్లాడినందుకు ప్రభువా
మేము కృతజ్ఞతలు తెలుపుచున్నాం. మా హృదయాలను సారవంతమైన భూమిలా చేయము. నీ వాక్యాన్ని విన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా సహనంతో దాచుకుని విశ్వాసంతో ఎదురు చూడగలిగే కృపను మాకు దయచేయము. ప్రభువా, మా జీవితాల్లో ఫలితం కనబడిన వేళల్లో నిరుత్సాహపడకుండా నీవు నిశ్శబ్దంగా పనిచేస్తున్నావని నమ్మే విశ్వాసాన్ని మాకు ప్రసాదించము. చిన్నగా అనిపించే మా ప్రార్థనలు, చిన్న సేవలు, చిన్న విశ్వాసపు అడుగులను మీ చేతుల్లో గొప్ప కార్యాలుగా మార్చుము. నీ సమయాన్ని గౌరవించే మనస్సును, నీ యోచనలను నమ్మే హృదయాన్ని మాకు దయచేయము. దయగల దేవుడు ఈ యొక్క వాక్యాన్ని ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.